తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన కొనసాగుతుంది. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు. ఈ నెల 21 వరకు హైదరాబాద్లోనే ఉంటారు రాష్ట్రపతి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 20న సికింద్రాబాద్లోని డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజీని రాష్ట్రపతి సందర్శించనున్నారు. డిఫెన్స్ మేనేజ్మెంట్ కళాశాలకు రాష్ట్రపతి స్కాలర్స్ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. 21న ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని రాష్ట్రపతి సందర్శిస్తారు. కోటి మహిళా కాలేజీ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి రాకతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.